స్వప్న గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి గారు. 13 years ఆ జర్నీ? 11 years. 11 years. 2014 కదా 15 స్టార్ట్ చేసాం మనం. టెలికాస్ట్ 15 స్టార్ట్ అయింది, షూటింగ్ కూడా అప్పుడే స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 10th షూట్ స్టార్ట్ చేసాం, నవంబర్ 14th 11 years నాన్ స్టాప్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. శివరామ్ గారు, యూ షుడ్ ఆల్సో కమ్. ఇట్స్ టీమ్ ఎఫర్ట్ కదండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్మోస్ట్ పట్టుకోండి సార్, మీకే మేమందరం ఒకేసారి జర్నీ స్టార్ట్ అంతే చేసాం కదా. సో వెరీ బిగినింగ్ నుంచి, అంటే ఈ ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి, అభిరుచి ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే టుడే ఇట్ ఈస్ గోయింగ్ టు షిఫ్ట్ టు ఎ న్యూ ఫామ్, బట్ లాస్ట్ డే వరకు కూడా మీరిద్దరూ కాన్స్టెంట్గా యూ హ్యావ్ కెప్ట్ దట్ కాన్స్టెంట్ ఎఫర్ట్స్ అండ్ యూ మేడ్, మీరు చేసిన 2 ప్రోగ్రామ్స్ సూపర్ సక్సెస్ఫుల్గా చేశారు. వెరీ అప్రిషియబుల్ అండి. శివరామ్ గారు, మీరు ఆల్ షోస్, అంటే 4 షోస్తో స్టార్ట్ అయ్యి 15 minutes ప్రోగ్రామ్స్ కింద, అండ్ ఇప్పటివరకు బాబాయ్ హోటల్ కావచ్చు, వైరల్ వంటలక్క కావచ్చు, మీకోసం కావచ్చు, ఆల్ దట్ బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేసి యూ హ్యావ్ మేడ్ ఇట్ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ. అండ్ పార్ట్ ఆఫ్ యువర్ మెయిన్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ ఈజ్ కృష్ణ అండ్ సంజయ్. సో వాళ్ళని కూడా ప్రోగ్రామ్కి మీరు బ్యాక్ బోన్ అయితే మీకు వాళ్ళిద్దరు బ్యాక్ బోను, కృష్ణ అండ్ సంజయ్. ప్లీజ్ జాయిన్ కృష్ణ, సంజయ్. సో యూ టూ ఆల్సో వర్ దేర్ ఫ్రమ్ వెరీ బిగినింగ్, day 1 నుంచి ఉన్నారు మీరు కూడా. సో వెరీ అప్రిషియబుల్ ఎఫర్ట్స్. యా, వెరీ వెరీ అప్రిషియబుల్ ఎఫర్ట్స్. స్వప్న గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ జర్నీ ఇక్కడ ఆగదు, వీ విల్ డూ సంథింగ్ ఇన్ అదర్ ప్లాట్ఫామ్స్. డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ. అండ్ నిజంగా అంటే అభిరుచిలో మంచి వ్యూవర్షిప్ని బిల్డ్ చేయగలిగారు మీ ఎఫర్ట్స్తో, మీ టాకటివ్నెస్తో, అండ్ వాళ్ళందరినీ మీ బంధువుల్లాగా, మీ ఫ్రెండ్స్ లాగా చేసుకున్నారు. సో వెరీ వెరీ గ్రేట్ జర్నీ అండి ఇది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్ సార్. శివరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ, సంజయ్, థ్యాంక్ యూ. అండ్ మా యంగ్ డైరెక్టర్ కూడా రాష్ట్రవంతి, లేట్గా వచ్చిన లేటెస్ట్గా వండర్ఫుల్ వర్క్. సో వెరీ జూనియర్ అమాంగ్ ఆల్ ఆఫ్ అస్, బట్ సీనియర్ లాగా ఫుల్గా వర్క్ చేసింది. గుడ్ గుడ్ వర్క్. అండ్ అందరికి కూడా కెమెరామెన్స్ ఇక్కడ అందరూ చాలామంది లాంగ్ రన్నింగ్, అమర్, శ్రీకాంత్. సో యువర్ ఆల్ వెరీ లాంగ్ అసోసియేషన్. సో మీరు అందరూ కూడా ఈచ్ వన్ ఆఫ్ యూ, కొంతమంది పేర్లు తెలియదు కానీ, సో ప్రతి ఒక్కరు లాడ్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ నాట్ ద ఎండ్, దిస్ ఈజ్ అ న్యూ బిగినింగ్ ఫర్ సంథింగ్ గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈటీవీ అభిరుచి షూట్ అండి. ఈరోజు మాకు ఈ షూట్ లాస్ట్ డే అనమాట. మీకోసం మమ్మీస్ కిచెన్ అన్నీ స్టార్ట్ అయ్యి కంప్లీట్గా మేము అందరం కలిసి వర్క్ చేసి 11 years. సో ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ కొత్త షోస్తో వస్తాము అని చెప్పేసి చిన్న బ్రేక్ తీసుకుంటున్నాం. అందరూ లంచ్ వరకు 3 episodes అయిపోయాయి, లంచ్ బ్రేక్ ఇచ్చామన్నమాట. కాకా ఇంకా హ్యాపీ, ఇంకా నేను ఉండను కదా, నేను కనిపించను. సాడ్ ఫీలింగ్. సార్ వాళ్ళ కూతురు అనమాట, ఒకతే. అండ్ అదిగోండి శ్రవంతి, రండి అందరూ. సో ఈరోజు ఇంకా లాస్ట్ డే కాబట్టి మేమందరం పార్టీ చేసుకుంటున్నాం. బిర్యానీ తెప్పించుకున్నాం. బిర్యానీ కన్నా పెద్ద పార్టీ ఇంకేముంటుంది కృష్ణ? బిర్యానీ అంటే మంచి పార్టీ అనమాట. సో కృష్ణ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ యూనివర్సల్ రెస్టారెంట్ అని చెప్పేసి యూసఫ్గూడలో, ఎస్ఆర్ నగర్లో 2 branches అండి. ఇక్కడ బిర్యానీస్ చాలా బాగుంటాయంట. అండ్ ఇంకొకటి కబాబ్స్. ఈవినింగ్ టైం వెళ్తే అసలు కబాబ్స్ తీసుకోవడానికి చాలామంది వెయిట్ చేస్తుంటారు. యూనివర్సల్ రెస్టారెంట్ నుండి తెచ్చిన కబాబ్స్, చికెన్ కబాబ్. ఇది మటుకి నేను స్పెషల్గా తెప్పించుకున్నా, ఎవరికి ఇవ్వను, ఇది నాకే. కబాబ్స్ని ఇట్లా మంచిగా డార్క్గా చేస్తే బాగుంటుంది. బాగుంది. నా కీర్తి గారు వచ్చారు. కీర్తి గారు కబాబ్స్ ట్రై చేస్తారా? మీ ఒక్క కోసం అని అన్నారు. పాలక్ పనీర్ అండ్ క్యాప్సికమ్ రైస్. వావ్, టెస్టింగ్. ఎప్పుడు సార్ చెప్తూ ఉంటారు నువ్వు చాలా బాగా చేస్తావని.
నువ్వే చేసావానే సూపర్ Thank you. బాగుంది. మరి వెళ్దామా బిర్యానీ తినడానికి? శివరామ్ సార్ కోసం స్పెషల్గా వెజ్ బిర్యానీ తెప్పించాం, ఎందుకంటే ఆయనకి చికెన్ తినే అదృష్టం లేదు. రండి ఇదిగోండి, అందరికీ బిర్యానీ తెప్పించారు. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో మేము తయారు చేసిన చికెన్ లేజీ మోమోస్ అన్నమాట. అండ్ ఇదేమో పన్నీర్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేసాం రైస్ షీట్స్తో. అవి రండి. ఇక్కడ మేము అందరం కలిసి లంచ్ చేస్తాం రోజు. రెస్టారెంట్ నుండి ఈరోజు ఆర్డర్ ఇచ్చి పాపం కృష్ణనే వెళ్ళి తీసుకొచ్చాడు. సాయి కృష్ణ వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్. మీరు కూడా చుట్టుపక్కల ఉంటే కనుక ఎస్ఆర్ నగర్ అలాగే యూసఫ్గూడలో ట్రై చేయండి. అండ్ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే ఇది ప్యాకెట్ యాక్చువల్గా. ఫస్ట్ ఒక బిర్యానీ ఓపెన్ చేసాము, షూట్ జరుగుతుంటే తిన్నాము. మిగతా బిర్యానీ ప్యాకెట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు అందరం కలిసి లంచ్ చేయబోతున్నాం అనమాట. ఎగ్ ఎగ్ తీసుకో. సో ఇలా అందరం కలిసి మంచిగా లంచ్ ఎంజాయ్ చేస్తున్నాము. ఫస్ట్ బిర్యానీ టేస్ట్ చేసి చెప్పండి. కీర్తి గారు ఒకసారి తిని చెప్పండి ఎలా ఉందో. శ్రీకాంత్, కీర్తి గారు బాగుంది కదా, మంచిగా స్పైసీగా ఆ ఫ్లేవర్స్ అన్నీ. మసాలా బాగుందంట. మా మాస్టర్ ఓన్లీ వెజ్. సో అందరం లంచ్ చేసేసాము. ఇప్పుడు టేబుల్ అంతా మళ్ళీ క్లీన్ చేస్తున్నాం అనమాట. లాస్ట్ ఇంకొక ఎపిసోడే ఉందండి. లాస్ట్కి నాకు ఏడుపు వచ్చేస్తుందేమో మాస్టర్ ఈరోజు వెళ్ళేటప్పుడు. లోపల ఇట్లా గట్టిగా ఇదంతా హార్డ్ అయిపోయింది, మాట్లాడడానికి రావట్లేదు, గొంతంతా బరువు ఉంది. తొందరగా ఈ ఎపిసోడ్ ఫినిష్ చేసుకుంటే. సో నిజంగా ఇలా జరిగిందన్నమాట. ఏదో తెలియని ఒక అటాచ్మెంట్ మాస్టర్, అంతే కదా. కంటిన్యూగా 11 years అంటే నార్మల్ జాబ్ కాదు కదా. సో ఇదన్నమాట అండి. సింపుల్గా ఇలా లంచ్ చేసి మా బాధలు, మా హ్యాపీనెస్ అంతా మీతో షేర్ చేసుకున్నాం.